నమస్కారం అప్టేక్ జాబ్స్ కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే కరెంట్ అఫైర్ అంశంలో ముఖ్యమైన అంశాలు ఈ రెండు వాహనాలు. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇదేదో ఒక మెషిన్ లా ఉంది, ఒక యంత్రంలా ఉంది. దాన్ని ఒక కార్ మీద ఏదో ఒక చక్రాల బండి మీద పెట్టినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇట్ లుక్స్ లైక్ ఎ జీప్ ఆర్ లైక్ ఎ కార్, బట్ ఇట్ ఈస్ ఆన్ ఎ డెజర్ట్ అన్నట్టు అనిపిస్తుంది. వెల్, ఇట్స్ నాట్ ఆన్ ద డెజర్ట్, రాదర్ ఇట్ ఈస్ ఆన్ ద మూన్ ఆర్ మార్స్. అండ్ రిమెంబర్, ఇట్స్ అన్ ఇమేజినరీ పిక్చర్ అనమాట. అంటే అదొక ఊహా చిత్రం. ఇంతకీ ఏంటి కార్ అని అనుకుంటున్నారా? వెల్, ఇట్ ఈస్ బీయింగ్ టర్మ్డ్ ఆర్ నిక్ నేమ్డ్ యాజ్ ద బేబీ లూనార్ క్రూజర్. జపాన్కి సంబంధించిన అంతరిక్ష పరిశోధనా సంస్థ జాక్సా మేము 2029-2030 సంవత్సరానికల్లా కనీసం 2 మనుషుల్ని మూన్ మీద దింపాలి అని భావించింది, లేదు భావిస్తోంది. అందుకు గాను మేము మూన్ మీద దింపడానికి ఒక వెహికల్ని దింపుతాము, దాన్నే బేబీ లూనార్ క్రూజర్ అని పిలుస్తాము అని అంటుంది. వాళ్ళు మూన్ మీద 14 రోజులు ఉండేలాగా వాళ్ళు ఈ వాహనాన్ని డిజైన్ చేయాలనుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించిన ఆర్డర్ వేరే కంపెనీకి ఇచ్చారు. ఆ కంపెనీ ఈ బేబీ లూనార్ క్రూజర్ని తయారు చేయబోతోంది. విచ్ ఈస్ దట్ కంపెనీ? దాని గురించి తెలుసుకుందాం. అలానే మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్టయితే ఇట్ లుక్స్ లైక్ అ సొఫిస్టికేటెడ్ సైంటిఫిక్ టెక్నాలజీ టు డూ సంథింగ్ అనేది క్లియర్గా అయితే అర్థమైపోతుంది. ఇంతకీ అది ఏంటి అంటే ఇట్స్ కాల్డ్ యాజ్ ఐరన్ బీమ్. మామూలుగా ఈ ఐరన్ బీమ్ అనేది ఒక లేజర్ ఎక్విప్మెంట్ అని చెప్పొచ్చు. ఇంతకీ ఎందుకోసం ఉపయోగిస్తున్నారు అని అంటే యాంటీ మిసైల్ టెక్నాలజీ కింద ఉపయోగిస్తున్నారు. వాట్ డూ యాక్చువల్లీ మీన్ బై యాంటీ మిసైల్? వెల్, దాని గురించి కూడా తెలుసుకుందాం. దెర్ ఇస్ నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ ద ఐరన్ బీమ్. ఐరన్ బీమ్ ఒక్కటే కాదు, ఐరన్ బీమ్ కన్నా ముందు ఈ పర్టికులర్ కంట్రీ ఇంకా చాలా సొఫిస్టికేటెడ్ టెక్నాలజీస్ని తీసుకువచ్చింది. అండ్ దిస్ ఈస్ అన్ యాడ్ ఆన్ టు దట్ అనమాట. అలానే కటి బిహు ఈ పండుగని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? అలానే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 నెలలకి సంబంధించి వరల్డ్లోనే, ప్రపంచంలోనే ది మోస్ట్ పంక్చువల్ ఎయిర్పోర్ట్గా బిరుదు దక్కించుకున్న ఎయిర్పోర్ట్ ఏది? అలానే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్తో మర్జర్కి సిసిఐ ఓకే చెప్పిందనమాట. సిసిఐ అంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇట్స్ అ ఫెయిర్ ట్రేడ్ రెగ్యులేటర్ అనమాట. సో ఇంతకీ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్తో మెర్జర్ ఏ కంపెనీకి ఇలా నాడ్ ఇచ్చేసింది సిసిఐ? ఇలా ఈ అన్ని అంశాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఈ వీడియోని చివరి దాకా చూడండి. అండ్ ఒకవేళ మీరు అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి మొట్టమొదటిసారిగా వచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ అలానే దాని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి, సో దట్ యూ వోంట్ బి మిస్సింగ్ ఎనీ ఫర్దర్ అప్డేట్స్. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో గురించి ఒకవేళ ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంకో 10 మందికి షేర్ చేస్తే వాళ్ళకు కూడా నాలెడ్జ్ వస్తుంది, వాళ్ళకు కూడా అవేర్నెస్ వస్తుందని అనిపిస్తే షేర్ చేయండి. Now let's get into the details. Now let's talk about question number 1. Which country has recently tested its new laser-based iron beam missile defense system? సో మనకి ఇక్కడ జాగ్రత్తగా క్వశ్చన్ని గమనించినట్టయితే మనకు తెలుస్తుంది లేజర్ బేస్డ్ టెక్నాలజీతో ఒక వెపన్ని తయారు చేస్తారనమాట. బికాస్ వెపన్ అని ఎందుకు అంటున్నాం? బికాస్ ఇట్స్ అ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్. డిఫెన్స్ అంటే ఏంటి? రక్షణ. బట్ దేనికి సంబంధించిన రక్షణ? మిజైల్ అంటే క్షిపణి. వాళ్ళు ఎటువంటి లేజర్ బేస్డ్ టెక్నాలజీని తీసుకొచ్చారు? ఐరన్ బీమ్. అండ్ ఈ టెక్నాలజీని తీసుకొచ్చిన కంట్రీ మరేదో కాదు, ఇజ్రాయిల్. కొంతమంది ఇజ్రాయిల్ అంటారు, కొంతమంది ఇజ్రాయిల్ అంటారు. దేర్ ఇస్ నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. సో ఇజ్రాయెల్ కంట్రీ దగ్గర ఇంతకుముందు ఆల్రెడీ యారో టెక్నాలజీ ఉంది. యారో టెక్నాలజీ తర్వాత వాళ్ళు ఐరన్ డోమ్ టెక్నాలజీని తీసుకొచ్చారు. యారో అవ్వచ్చు, ఐరన్ డోమ్ అవ్వచ్చు, బేసిక్ ఇదంతా కూడా యాంటీ మిసైల్ టెక్నాలజీ అనమాట. అంటే అది హమాస్, హెజ్బుల్లా, ఫతా లాంటి మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి అయి ఉండొచ్చు, లేదు పాలస్తీన్ అయి ఉండొచ్చు, లేదు వేరే ఏ ఇతర దేశం నుండి అయినా, వేరే ఏ ఇతర సంస్థ నుంచి అయినా సరే ఒక క్షిపణి విడుదలైతే అది గనక ఇజ్రాయెల్ వైపు వస్తే దాన్ని అక్కడికక్కడే నిర్వీర్యం చేయగలిగి, అంటే దానికి అక్కడికక్కడే డిస్మాంటిల్ చేయగలిగే, లేదు డెస్ట్రాయ్ చేయగలిగే టెక్నాలజీని ఇజ్రాయెల్ బిల్డ్ చేసుకుంది. సో దాన్ని యారో కింద, తర్వాత ఐరన్ డోమ్ కింద బాగా పాపులర్ అయిపోయింది అనమాట. కానీ రీసెంట్గా ఏదైతే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం జరుగుతోందో అందులో సమ్ ఆర్ ద అదర్ వే, ఏదో ఒక విధంగా ఎలా జరిగింది ఇప్పటికే చాలామందికి తెలియట్లేదు. యాక్చువల్గా హమాస్ ఆ ఐరన్ డోమ్ టెక్నాలజీని బ్రీచ్ చేసేసింది. మామూలుగా ఇజ్రాయెల్ ఈజ్ క్వైట్ ఫేమస్ ఫర్ ఇట్స్ ఇంటెలిజెన్స్ అండ్ టెక్నాలజీ. అంటే వాళ్ళ యొక్క ఏవైతే సీక్రెట్ సోర్సెస్ ఏజెన్సీస్ ఉంటాయో, అలానే మిజైల్ టెక్నాలజీస్, డిఫెన్స్ టెక్నాలజీస్కి ఇజ్రాయెల్ బాగా పాపులర్ వరల్డ్లో. బట్ ఈవెన్ దెన్ హమాస్ వాజ్ ఏబుల్ టు బ్రీచ్ ద ఐరన్ డోమ్. సో అందుకని ఓకే, మన ఇన్నాళ్ళు ఐరన్ డోమ్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ అని అనుకున్నాము, కానీ ఇప్పుడు కాదు. సో ఇప్పుడు హమాస్ బ్రీచ్ చేసిందంటే రేపు రష్యా, చైనా అయినా బ్రీచ్ చేయగలదు అన్న భయంలో వాళ్ళు కొంచెం లేట్గా రావాల్సిన ఐరన్ బీమ్ టెక్నాలజీని ఇంకొంచెం ముందుగానే తీసుకొచ్చేసారు. దే టెస్టెడ్ ఇట్ అండ్ ఇట్ బికేమ్ సక్సెస్ఫుల్. సో ఈ ఐరన్ బీమ్ బేసిక్ ఏం చేస్తున్నారంటే, ఇందాక మనం బిగినింగ్లో పిక్చర్ చూసాం. సో ఇట్ బేసికలీ టార్గెట్స్ ద మిజైల్. సో మిజైల్ వస్తుంది, మిజైల్ తన దగ్గరకు వస్తుంది తెలిసినప్పుడు డైరెక్ట్గా ఒక లేజర్ దాని మీదకి వేసేస్తుంది, తద్వారా ఆ మిజైల్ డెస్ట్రాయ్ అయిపోతుంది అనమాట. సో దిస్ ఈజ్ వాట్ ద ఐరన్ బీమ్ టెక్నాలజీ ఈజ్. అండ్ రిమెంబర్, ఐరన్ డోమ్ కన్నా ఐరన్ బీమ్ చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. అండ్ దిస్ ఈస్ బీయింగ్ కోటెడ్ యాజ్ వన్ ఆఫ్ ద న్యూయెస్ట్
గ్రేటెస్ట్ ఎట్ సింపుల్ ఎట్ సొఫిస్టికేటెడ్ వెపన్ అనమాట. సో ఏదైతేనే విచ్ కంట్రీ? ఇట్స్ ఇజ్రాయెల్. దట్ వి గాట్ టు నో. నౌ సెకండ్ క్వశ్చన్, విచ్ ఆర్గనైజేషన్ గెట్స్ ది CCI nod ఫర్ ద మర్జర్ విత్ IDFC ఫస్ట్ బ్యాంక్? IDFC ఫస్ట్ బ్యాంక్ ఇది మనందరికీ తెలిసిందే. అమితాబ్ బచ్చన్ గారు దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. దట్ ఈస్ ఆల్సో సంథింగ్ విచ్ వీ రియలీ నో. వాట్ ఈస్ ది CCI? CCI అంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దీన్ని ఫెయిర్ ట్రేడ్ రెగ్యులేటర్ అంటారు. ఇప్పుడు ఉదాహరణకి మనీ మార్కెట్స్, ఫైనాన్షియల్ మార్కెట్స్, స్టాక్ మార్కెట్స్ ఉన్నాయి. స్టాక్ మార్కెట్ని ఎవరో ఒకళ్ళు నియంత్రించాలి కదా, ఎవరో ఒకళ్ళు రెగ్యులేట్ చేయాలి, కంట్రోల్ చేయాలి కదా. దాన్ని ఎవరు చేస్తున్నారు? సెబీ చేస్తున్నారు, అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా. అలానే మన కంట్రీ మొత్తంలో కరెన్సీ ఏదైతే ఉందో, నగదు ఏదైతే ఉందో, దాన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, దాన్ని ఎవరు రెగ్యులేట్ చేస్తున్నారు? RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అలానే మన కంట్రీ మొత్తానికి సంబంధించి ఈ వాణిజ్య కార్యకలాపాలు ఏవైతే చోటు చేసుకుంటున్నాయో అవన్నీ కూడా ఎలా జరగాలి, అలా ప్రాపర్గా జరుగుతున్నాయా, అంటే ఎక్కడ మాల్ ప్రాక్టీసెస్ ఏమీ చోటు చేసుకోవట్లేదు కదా, అంతా ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్గా జరుగుతుందా లేదా అని నియంత్రించడానికి ఉన్న ఒక వ్యవస్థే CCI, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అయితే IDFC ఫస్ట్ బ్యాంక్తో మర్జర్, అంటే మేము వాళ్ళతో కలిసిపోతామని చెప్పి ఒక సంస్థ వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి మర్జ్ అయిపోయింది. అయితే ఇది అబ్సల్యూట్గా బాగానే జరిగింది. దీంట్లో ఏమి కుంభకోణాలు కానీ, మాల్ ప్రాక్టీసెస్ కానీ, చీటింగ్స్ కానీ అలాంటివి ఏమీ జరగలేదు, ఫ్రాడ్ లాంటివి ఏం జరగలేదు అని చెప్పి ఓకే అని చెప్పింది. బట్ వాట్ ఈస్ ద క్వశ్చన్ అబౌట్ హియర్? IDFC ఫస్ట్ బ్యాంక్తో మర్జ్ అయిన సంస్థ ఏది అని అడుగుతున్నారు. అండ్ దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ టు నో. ఆ మర్జ్ అయిన సంస్థ పేరు కూడా IDFC. అదేంటి? IDFC ఫస్ట్ బ్యాంక్తో IDFC అట్లా మర్జ్ అవుతుంది. కొన్ని నెలల క్రితం HDFC కంపెనీ HDFC బ్యాంక్తో మర్జ్ అయిపోయింది. అండ్ రిమెంబర్, HDFC was an NBFC, whereas HDFC Bank was a bank. NBFC అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ, whereas బ్యాంకింగ్ కంపెనీ is bank company. I hope you are able to get the difference. కొన్ని బ్యాంకుగా ఉండి ఆర్థిక లావాదేవీలు జరిపితే, కొన్ని బ్యాంకులుగా ఉండకుండా, బ్యాంకులుగా గుర్తించబడకుండా సరే వాళ్ళు ఆర్థిక లావాదేవీలు జరుపుతూ ఉన్నారనమాట. ఇప్పుడు బజాజ్ ఫిన్సర్ ఉంది, బజాజ్ ఫైనాన్స్ ఉంది. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ NBFCs, వాళ్ళు బ్యాంకులు కాదు. అలానే మొన్నటి వరకు HDFC లిమిటెడ్ అని ఒక NBFC ఉంది, అది వెళ్ళి HDFC బ్యాంక్తో కలిసిపోయింది. దాని అడుగుల్లోనే ఇప్పుడు IDFC వేస్తుంది. IDFC లిమిటెడ్ IDFC ఫస్ట్ బ్యాంక్తో మర్జ్ అయిపోయింది అనమాట. సో ఐ హోప్ యూ ఆర్ ఏబుల్ టు గెట్ దట్ పాయింట్. Now let's get into question number 3. Kati Bihu, a significant festival celebrated by which of the state in India? భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కటి బిహు అనే పండుగని సెలబ్రేట్ చేసుకుంటారు అని మనందరికీ జాగ్రత్తగా తెలిసిన ఒక ముఖ్యమైన విషయం, ఈజీగా గుర్తుపెట్టుకున్న కూడా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, బిహు అనగానే మనం వెంటనే అస్సాం అని చెప్పేస్తాం. సో ఇన్ దాట్ వే మనం ఇక్కడ కూడా జాగ్రత్త గుర్తుపెట్టుకోవచ్చు, ఈజీగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు, విచ్ ఈస్ కటి బిహు అనే పండుగ ఈజ్ అన్ అస్సాం ఫెస్టివల్ అనమాట. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఈ కటి బిహునే కొంగలి బిహు అని కూడా పిలుస్తూ ఉంటారు. కొంగలి బిహు బేసిక్గా రైస్ సాప్లింగ్స్కి సంబంధించింది, అంటే వరి నాట్లకి సంబంధించింది అనమాట ఈ పండుగ. అండ్ అలానే దీన్ని కతి అని ఎందుకు పిలుస్తున్నారు, లేదా కటి అని ఎందుకు పిలుస్తున్నారు అంటే, కార్తీక మాసంలో జరుపుకుంటారు కాబట్టి దీన్ని కటి బిహు అని పిలుస్తున్నారు. ఈ కటి బిహుకి సంబంధించి ఒక చెట్టు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ పండుగకి సంబంధించి. అండ్ ఆ చెట్టు లేదు మొక్క, వాట్ ఎవర్ ఏంటి అని అంటే తులసి చెట్టు లేదు తులసి మొక్క. తులసి మొక్క ముందు ఒక దీపం వెలిగించి వాళ్ళ పండుగను ప్రారంభిస్తారు. అండ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు అగ్రికల్చర్. అగ్రికల్చర్ అంటే గుర్తుకొచ్చింది, అస్సాంలో కటి బిహు ఒకటే కాదు, ఇంకా 2 బిహులు ఉన్నాయి. సో బేసిక్గా వాళ్ళు సంవత్సరంలో 3 సార్లు బిహు అనే పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు. అందులో ఒకటి కటి బిహు. మరి ఆ మిగిలిన 2 ఏంటి తెలిస్తే కింద కామెంట్ చేయండి, లేదు 3 సెకండ్లు వెయిట్ చేయండి, నేనే చెప్తాను. ఇంతకీ ఆ 3 బిహు పండుగలు ఏంటంటే బొహాగ్ బిహు, మాఘ్ బిహు, కటి బిహు. మనం ఇప్పుడు క్వశ్చన్లో ఈ కటి బిహు గురించి తెలుసుకున్నాం. ఇది అక్టోబర్ మంత్లో జరుపుకుంటారు, లేదు కార్తీక మాసం జరుపుకుంటారు, లేదు అక్టోబర్ నెల పరంగానే గుర్తుపెట్టుకోవాలనుకుంటే స్పెసిఫిక్గా మిడ్ ఆఫ్ అక్టోబర్, అంటే అక్టోబర్ నెల మధ్యలో. వీఆర్ ఇన్ ద మిడ్ ఆఫ్ అక్టోబర్, రైట్? సో రైట్ నౌ కటి బిహు ఈజ్ బీయింగ్ సెలబ్రేటెడ్ ఇన్ అస్సాం. అండ్ మాఘ్ బిహు వచ్చేసి మాఘ మాసంలో జరుపుకుంటారు. అండ్ ఇట్ ఈస్ డ్యూరింగ్ ద మిడ్ ఆఫ్ జనవరి, అంటే మనకి సంక్రాంతి పండుగ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ టైంలో జరుపుకుంటారు, దాన్నే మాఘ్ బిహు అంటారు. ఇన్ జనరల్గా మనం ఈ సంక్రాంతిని పొంగల్ అని కూడా పిలుస్తాం కదా. సో పొంగల్ని వేరే వేరే ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు అని చెప్తే అస్సాంలో బిహు అని అంటారు. సో యాక్చువల్లీ మనం రిఫర్ చేస్తుంది మాఘ్ బిహుని. సో ఇప్పటి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఒక బిహు కాదు, అక్కడ ఉన్నాయి 3 బిహులు. మాఘ్ బిహు మన సంక్రాంతి టైంలో వస్తుంది వాళ్ళకి. దెన్ కమ్స్ బొహాగ్ బిహు విచ్ ఈజ్ సెలబ్రేటెడ్ డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్. ఇది కూడా మళ్ళీ ఏప్రిల్ మధ్యలో ఆ పర్టికులర్ టైంలోనే వస్తుంది. లేదా ఒక విధంగా చెప్పాలి అంటే బసంత్ బిహు అని కూడా పిలుస్తూ ఉంటారు, బికాస్ ఇట్ కమ్స్ డ్యూరింగ్ ద స్ప్రింగ్ సీజన్ యాజ్ వెల్. సో బొహాగ్ బిహు, మాఘ్ బిహు, కటి బిహు. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ 3 కూడా వ్యవసాయానికి సంబంధించిన పండుగలు.
All those three bihus are related to agriculture. That's one of the most beautiful aspect of this particular festival in Assam. Now let's get into question number 4. Which airport in India is recognized as the world's most punctual airport for the past 3 consecutive months? July, August, September. ఈ 3 నెలలకి సంబంధించి ప్రపంచం మొత్తంలోనే ది మోస్ట్ పంక్చువల్ ఎయిర్పోర్ట్గా మన ఇండియాలో ఉన్న ఒక ఎయిర్పోర్ట్కి గుర్తింపు దక్కిందనమాట. ఇంతకీ ఈ రిపోర్ట్ ఇచ్చిన సంస్థ పేరు ఏంటి అని అంటే సిరియం అనే సంస్థ ద ఆన్ టైమ్ పర్ఫార్మెన్స్ మంత్లీ రిపోర్ట్ అని ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఈ రిపోర్ట్ ద్వారా మనకి ఏం తెలుస్తుంది అని అంటే కర్ణాటక రాష్ట్రంలో ఉన్న కియా ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో, కియా అంటే కార్ అనుకునేరు, కియా అంటే కార్ కాదు, కియా అంటే కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఈ రోజులు అందరూ కార్లకి పిచ్చి ఎక్కువైపోయి కియా అంటే ఎంతసేపు కియా సెల్టోస్, కియా సోనెట్, కియా కార్నివల్, కియా అనంతపురంలో ఉన్న కియా గురించి మాట్లాడుకుంటున్నారు. వెల్, కియా అంటే కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దీన్ని సింపుల్గా బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కూడా పిలుస్తూ ఉన్నారు. కొంతమంది అయితే దీనికి ఇంకో లెటర్ యాడ్ చేసి నాడప్రభు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కూడా అంటూ ఉన్నారు. నార్మల్గా కియాని చాలామంది ట్రోల్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే బెంగళూరు ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వడానికి గంట టైం పడితే బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు నగరానికి రీచ్ అవ్వడానికి 3-4 గంటలు పడుతుంది బికాస్ ఆఫ్ ద ట్రాఫిక్ అని. బట్ in this particular aspect, it proved to be the best in the world because India పరంగా కాదు, ఇది వరల్డ్స్ మోస్ట్ పంక్చువల్ ఎయిర్పోర్ట్ అన్నారు. అండ్ ఇక్కడ మనం రిపోర్ట్స్ని జాగ్రత్తగా గమనిస్తే జూలై నెలలో 87% ఆఫ్ ద డిపార్చర్స్, ఆగస్ట్ నెలలో 89% ఆఫ్ ద డిపార్చర్స్, సెప్టెంబర్ నెలలో 88% ఆఫ్ ద డిపార్చర్స్ వర్ ఆన్ టైమ్. దీని యొక్క అర్థం ఏంటంటే జూలై నెలలోనేమో 100 డిపార్చర్లకు గాను 87, ఆగస్ట్ నెలలో 100 డిపార్చర్లకి గాను 89, అలానే సెప్టెంబర్ నెలలో 100 డిపార్చర్లకి గాను 88 ఫ్లైట్లు టైంకి వెళ్ళిపోయాయి, లేట్ అవ్వలేదన్నమాట. అంటే 4 ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే 4 వెళ్ళిపోయాయి అనమాట. సో ఆ విధంగా బెంగళూరులో ఉన్న కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హ్యాస్ రిసీవ్డ్ ద ట్యాగ్ లైన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ పంక్చువల్ ఎయిర్పోర్ట్. అండ్ రిమెంబర్, ఇది సంవత్సరానికి కాదు, ఓన్లీ గడిచిన 3 నెలలకి సంబంధించే. వీ రియలీ హోప్ దట్ ఇట్ కంటిన్యూస్ టు బీ ద వెరీ సేమ్ వరల్డ్స్ మోస్ట్ పంక్చువల్ ఎయిర్పోర్ట్. అండ్ నాట్ ఓన్లీ జస్ట్ కెంపెగౌడ, మన ఇండియాలో ఉన్న అన్ని ఎయిర్పోర్ట్లు కూడా పంక్చువల్గా పనిచేయాలని మనం కోరుకుందాం. నౌ లెట్స్ టాక్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 5. విచ్ కంపెనీ డిజైన్స్ ఎలక్ట్రిక్ బేబీ లూనార్ క్రూజర్ ఫర్ ఫ్యూచర్ మూన్ కాలనీస్? జపాన్ దేశం 2029-2030 ఆ పర్టికులర్ టైంకి 2 మనుషుల్ని మూన్ మీద దింపాలి అని అనుకుంటోంది, మూన్ మీద ల్యాండ్ చేయాలి అని అనుకుంటోంది. వాళ్ళు మూన్ మీద ల్యాండ్ అయినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు వాక్ చేయాలంటే ఎక్కువ ఎనర్జీ కావాలి, అందుకని వాళ్ళకు ఒక చిన్న వెహికల్ ఇచ్చి వాళ్ళని మూన్ మీద క్రూజ్ అయ్యేలాగా చేద్దాము అని జపాన్ భావిస్తోంది అని అంటే ఇక్కడ మనం స్పెసిఫిక్గా గమనించాల్సింది జాక్సా. ఎలా అయితే ఇండియాకి ఇస్రో ఉందో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, అలా జపాన్కి ఉన్న అంతరిక్ష పరిశోధన సంస్థ జపాన్స్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, దానికి ఉన్న పేరు జాక్సా అనమాట. జే ఫర్ జపాన్, ఏ ఫర్ ఏరోస్పేస్, ఎక్స్ ఫర్ ఎక్స్ప్లోరేషన్, ఏ ఫర్ ఏజెన్సీ. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ, దీన్ని ఇన్ షార్ట్ జాక్సా అని పిలుస్తారు. వీళ్ళు 2029-2030 కల్లా మూన్ మీద ల్యాండ్ అవ్వాలి అనుకుంటున్నారు. 2 ఆస్ట్రోనాట్లను మూన్ మీద ల్యాండ్ చేయాలని అనుకుంటున్నారు. కానీ ఇందాక మనం అనుకున్నాం కదా ఒక చిన్న వెహికల్, ఈవెన్ బిగినింగ్ ఆఫ్ ద వీడియోలో కూడా మనం వెహికల్ని చూసాము. దానికి ముద్దుగా బేబీ లూనార్ క్రూజర్ అని పేరు పెట్టారు. లూనార్ అంటే మూన్ని రిఫర్ చేస్తున్నారు. బేబీ అని ఎందుకు అంటున్నారు? బికాజ్ అది చాలా చిన్నగా ఉంటుంది, 2 మనుషులు పట్టేంత స్పేసే ఉంటుంది. క్రూజర్ అని ఎందుకు అంటున్నారు? బికాజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు క్రూజ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద మూన్ అనమాట. సో మూన్ యొక్క ఉపరితలం, మూన్ యొక్క సర్ఫేస్ ఏదైతే ఉందో, లేదు లూనార్ సర్ఫేస్ ఏదైతే ఉందో, దాని మీద క్రూజ్ అయ్యే ఒక వెహికల్ కాబట్టి దాన్ని లూనార్ క్రూజర్ అని పిలుస్తున్నారు. బట్ ద క్వశ్చన్ ఈస్, ఏ కంపెనీ ఈ బేబీ లూనార్ క్రూజర్ని తయారు చేయబోతోంది అని. అండ్ ద ఆన్సర్ ఫర్ దాట్ ఈస్ టొయోటా కంపెనీ ఆ బేబీ లూనార్ క్రూజర్ని తయారు చేయబోతుంది అనమాట. సో దోస్ ఆర్ ద థింగ్స్ ఫర్ ద డే. ఇక్కడితో ఇవాళ కరెంట్ అఫేర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫేర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు మీరు అప్టేక్ జాబ్స్ని చూస్తూ ఉండండి, మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్, నమస్కారం. గుర్తుంది కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే మీ ఇష్టం. కామెంట్ ఏదైనా చేయాలనుకుంటే హ్యాపీగా కింద కామెంట్ చేయండి, షేర్ చేయడం మటుకు మర్చిపోకండి. అండ్ రిమెంబర్, ఒకవేళ మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి, దాని పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.